హాయ్, నేను మీ సుజాత. వెల్కమ్ బ్యాక్ టు ఎస్పీ గార్డెన్. ఇదైతే ఈ సీజన్‌లో మనం పెట్టుకోవాల్సిన మొక్కలు ఏంటి అనేది వీడియో అండి. వీడియోని చూసే ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ అండి. బట్ లైక్ అయితే ఇవ్వట్లేదు. ప్లీజ్ లైక్ ఇవ్వండి. మీ లైక్ అనేది ఇవ్వడం వల్ల నా ఛానల్ ఇంకొంచెం అంత గ్రో అవుతది. బట్ అయితే ఈ రెండో రకం ఉమ్మెత్త అనేది మన గార్డెన్‌లో వచ్చిందండి. ఇవాళైతే ఈ సీజన్‌కి పెట్టుకునేటటువంటి మొక్కలు అనేది కూడా చూపిస్తాను. చూడండి, చక్కగా పువ్వులు అది మనకి ప్రాప్తం అనేది కూడా ఉంటుందేమోనండి. చక్కగా ఆ అనుగ్రహం అనేది దానంతట అదే వచ్చింది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఈ మొక్క మన గార్డెన్‌లో పువ్వు పూయంగానే. ఎందుకంటే కొంచెం వైటిష్‌గాను, పింకిష్‌గా అలా ఉందండి ఈ మొక్క అయితే. 3 మొక్కలు వాటంతట అవే మన గార్డెన్‌లో వచ్చినియి. చూడండి, దానికి దీనికి వేరియేషన్ అయితే తెలుస్తది. నాకైతే ఇది మాత్రం చాలా సర్ప్రైజ్ అనమాట. ఇక్కడైతే ఈ సీజన్‌లో పెట్టుకునేటటువంటి మొక్కలు తెప్పించానండి. ఇదిగోండి, మా హబ్బీ అయితే తెచ్చిపెట్టారు. ఇవైతే ఏంటంటే వంగ, బంతి, అలాగే మనకొచ్చేసి చెట్టు చుక్కుడు, పచ్చిమిర్చి కూడా తెచ్చారండి. బంతి నారు కూడా ఉన్నాయి దీంట్లో. ఇదిగోండి మొక్కలు ఇవి మీకు తెలుసు కదా, వేరే నర్సరీ ఇంతకుముందు ఒకసారి టూర్ కూడా చేశాను. అక్కడ నర్సరీలో మొక్కలైతే మనకి రాలేదు అనేది ఉండదు. అంత బాగా అయితే మొక్కలు సర్వైవ్ అవుతాయండి. ఇగో ఇక్కడంతా ఖాళీ ఉంది కదా, 2 వరుసల వరకు అయితే ఖాళీ ఉంది. అందుకని చెప్పేసి నేను అక్కడైతే పెట్టుకుంటున్నాను. ఇదిగో చూడండి ఇక్కడ ఇవన్నీ గడ్డి సీజన్ వచ్చేసింది కదా, సీజన్ వల్ల అంత గడ్డండి. ఈ పిచ్చి మొక్కలు, రకరకాల మొక్కలు అనేది వస్తుంది. అందులో కొత్త మట్టి కదా, కొత్త మట్టి వల్ల ఇంకాస్తంత అనేది మనకి ఎక్కువ ఇవి వస్తున్నాయి. చూడండి ఎన్ని మొక్కలు. ఏవో మట్టి అయితే కొంచెం అంతా ఆరింది అనుకోండి, గట్టిగా అయిపోతుంది. అదే ఆరలేదనుకోండి, తడిగా ఉండి కాలు కూడా దిగిపోతుందా అన్నట్లుగా అయితే ఉంటుంది. అంటే ఈ ఎర్రమట్టిలో ఏంటంటే మనం పశువుల ఎరువు అనేది మంచిగా 1:1 రేషియోలో ఇచ్చుకున్న ఏమవ్వదండి. అప్పుడు మట్టిలో అనేది కొంచెం అంత సారం పెరిగి మనకి మొక్కలు పెంచుకోవడానికి వీలుగా అయితే ఉంటాయి. ఈ వంగ మొక్కలు పైన వేద్దాం అనుకున్నానండి. కానీ పైన వేస్తే ఏంటంటే దానికి సరిపడా కుండీ ఉండాలి. ప్లస్ వేరు వ్యవస్థ అనేది అంత పటిష్టంగా అనిపించలేదు లాస్ట్ టైం వేసినప్పుడు కూడా. ఇదైతే నేలలో మనం ఇంక ఇక్కడ వేరే వేసినా ఈ ఎలుకలు, ఉడతల వల్ల కొంచెం ఇబ్బందే. అందుకని చెప్పేసి ఇక్కడ వంగ మొక్కలు ఇస్తున్నా. ఆల్రెడీ ఉన్న వంగ మొక్కలు కూడా మీకు తెలుసు కదా, ఎలుకలు కానీ, ఉడతలు కానీ పిందెల్ని తినేస్తూనే ఉన్నాయి. ఏదో ఒకటి ముందు అనేది వేసి ప్రస్తుతం వేసేసుకుంటే నివారణ మార్గాలు అనేది తర్వాత చూడొచ్చు అని చెప్పి ఇక్కడే అయితే కిందే అయితే వంగ వేసేసానండి. అంతకుముందు ఇక్కడ బ్యాక్ యార్డ్ ఏంటంటే మనకి కింద గార్డెన్ ఏంటంటే ఎక్కువ మట్టి వల్ల నేను మొక్కలేమి వేయలేకపోయాయి. ఈ ఇయర్ మనం మట్టి మార్చుకున్నాం కాబట్టి ఏ మొక్క పెట్టినా మనకి సర్వైవ్ అవుతున్నాయి. అందుకని చెప్పి కింద పెట్టుకోవడానికే నేను ఎక్కువ ఇష్టపడుతున్నా. అందులో పైకి అనేది తక్కువ వెళ్తున్నానండి. వారానికి 1 ఆర్ 2 టైమ్స్ మాత్రం వెళ్తే సరిపోతుంది. ఇలాంటి సీజనల్ వెజిటేబుల్స్ అనేవి కింద పెట్టుకున్నాం అనుకోండి, కొంచెం అంతా కట్ చేసుకోవడానికి కానీ, మనకి నేను కాకపోయినా మా హబ్బీ కానీ, మా బాబు కానీ వెళ్ళి కట్ చేసుకురావడానికి బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో అయితే ఇక్కడే పెట్టాను. పైన ఏంటంటే పచ్చిమిర్చి, టమాటో అలాంటివి పెట్టుకున్నానండి. ఎందుకంటే అవి కొంచెం ఒక వారం వరకు వెళ్ళకపోయినా ఎలుకలు అనేది పెద్దగా లేవు, ఉడతలు అవి ఉన్నాయి తప్ప. అందుకని ఇదిగోండి ఇక్కడైతే బంతినారు పెట్టాను. కింద బంతినారు పెట్టాను. తెల్లారి చూస్తే మొత్తం తినేసినాయి. అందుకని మ్యాక్సిమం పైన కొన్ని అయితే మనకి కొంచెం దొరకడానికి కష్టం, మళ్ళీ ఎవరో ఒకరు వెళ్తే తేరో అనుకున్న మొక్కలన్నీ అయితే పైన ఇచ్చాను. బంతి పైన పెట్టుకున్నానండి. ఎందుకంటే మనకి బంతి పైన పెట్టడం వల్ల మొక్కల్లో ఉన్న కొన్ని రకాల పురుగులు అనేది తొందరగా మొక్కలకి మనం ఏదైతే వేసుకున్నామో వెజిటేబుల్స్ అట్లా వాటికి అటాక్ అవ్వకుండా ఈ బంతికి అట్రాక్ట్ అవుతాయి. అందుకని మనం అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఆ బంతికి వచ్చిన ఫంగస్లు కానీ వాటిని కానీ నివారణ చేసుకుంటే మిగతా గార్డెన్ అంతటిని అయితే మనం రక్షించుకున్న వాళ్ళం అవుతామండి. అందుకని చెప్పేసి నేనైతే పైన బంతి వేశాను. కింద ఒక కుదురు వేశాను. ఒక కుదురు కూడా తినేసినాయి. ఇదిగోండి, ఇది పసుపు టబ్బు. ఇదైతే మట్టి మార్చి నింపుకున్నాం కదా, ఈ మట్టి మార్చిన దాంట్లో ఇక్కడైతే దొండతీగ తెచ్చారు. ఇప్పటివరకు దొండతీగ ఎన్నిసార్లు వేసినా రావటం లేదు అనుకున్నాం కదా, ఈసారి మళ్ళీ వేద్దామని చెప్పేసి తెచ్చారు. చూడాలి ఇప్పుడన్నా సర్వైవ్ అవుతుందా లేదా ఈ మొక్క అనేసి. ఎందుకో మరి ఒకసారి వచ్చింది, సందులో ఉండేది వెనక పక్క. అది కొంచెం కింద ఫ్లోర్ చేసినప్పుడు అట్లాగైతే పోయిందను.
దాంతోటి ఇంకా రావటం లేదు. ఎన్ని సార్లు పెట్టానో ఇప్పటికి. ఈసారి రాకపోతే గనక వేరే ఇంకేదన్నా ఆలోచించి లేదా ఇది వేయడం మానేయాలండి. ఇదిగోండి ఇక్కడ చెట్టు చుక్కుడు ఇచ్చాను దాంట్లోనే. ఇక్కడ పచ్చిమిర్చి పెట్టాను. పచ్చిమిర్చి అంతకుముందున్న కుండీల్లో పెట్టలేదండి. ఎందుకంటే మొక్క మార్పిడి మీకు తెలుసు కదా! హ్మ్. మనం ఏదైనా గానీ మార్పు అనేది పంట మార్పిడి అనేది అవసరం. వేసిన కుండీల్లోనే మళ్ళీ అదే పంట వేసిన కుండీల్లోనే మనం అదే పంట వేసామనుకోండి, మొక్కలు బతకడానికి గానీ, వాటి దిగుబడి గానీ తగ్గిపోతది. ఇది అయితే గోరుచిక్కుడు వచ్చినియి. ఆ చివరిచ్చిన లాంగ్ బీన్ మొక్క అయితే తినేసినియండి రాలేదు. చూసారా ఇది? ఇవన్నీ పెరిగితే భలే గ్రీనీగా ఉంటది కింద పక్కంతా గూడాను. ఇగోండి ఈ బెండ గూడా కొన్ని మొక్కలు సర్వైవ్ అవ్వలేదు. కాకపోతే ఏంటంటే, మనం బెండ మధ్య మధ్యలో మళ్ళీ ఇచ్చుకోవచ్చు. అవి ఇప్పుడు ముందు పెట్టుకున్నాయేమో కొంచెం ముదురు మొక్కలుగా పెరుగుతాయి. తర్వాత పెట్టుకున్నయి లేత మొక్కలుగా పెరిగితే మనకి అట్‌లీస్ట్ ఒక 200 గ్రాముల వరకు వచ్చినా సరిపోతాయి గాబట్టి, ఇంక బెండ అయితే మాక్సిమం ఎవరైనా మిద్దె తోటదారులు పెట్టుకోకపోవడమే మంచిదండి. నాకింక అలవాటయిపోయి పెడుతున్నాను గానీ, బెండ అనేది పెట్టుకునే దానికన్నా ఏ ఆకుకూరలో లేతే ఇంకో ఏదన్నా మొక్కలో వేసుకున్నామనుకో అవి తొందరగా కాస్తాయి. బెండ ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేస్తదన్నమాటే గానీ కాపు అనేది చాలా తక్కువ కాస్తది. ఇగోండి ఇయైతే వేరే నర్సరీలో మొక్కలు తినేసినియి అన్నా గదా! ఇక్కడ మాకు లోకల్‌గా ఉన్న నర్సరీలో టమాటా తెచ్చాము. ఆ టమాటా కూడా పెద్ద నారిచ్చారండి. మరి కాస్తదా లేదా తెలీదు. మేమెప్పుడు తెచ్చుకునే నర్సరీలో అయితే కంపల్సరీ కాస్తాయి. ఇయైతే డౌటే. ఎందుకంటే ఇవి సీడ్ మంచివి గదా! అవైతే వాళ్ళు క్వాలిటీగా కాస్ట్‌లీ సీడ్స్ అనేది తెచ్చి రైతులకి సర్వే చేయించిన తర్వాత జర్మినేట్ అంతా అయిన తర్వాత తీసుకొచ్చి మనకి అమ్ముతారనమాట. అలా కాదు మామూలు మన కూరగాయ విత్తనాలతో పాటు వేసేసి అమ్మేస్తారు. అందుకని ఇవి ఎంతవరకు దిగుబడి అనేది చెప్పలేము. ముందు తెచ్చుకున్న నర్సరీలో కోకో పిట్‌లో పెట్టిన అవి మాత్రమే మనకి కాసే అవకాశాలు 100కి 100% ఉంటాయి. ఇగోండి కొత్తగా తెచ్చిన టమాటా అక్కడ పెట్టాము. అయి 2 కుదుళ్ళు అవే. ఇది అంతకుముందు పెట్టిన వంగ మొక్కలు. ఇది చూసారా లాస్ట్ ఇయర్ పెట్టాను కంద. అప్పుడు ఈ మట్టి తవ్వే కార్యక్రమంలో మేము మర్చిపోయామండి. దాంతోటి అవి పూడిపోయినియి. నేను తీసేసిన మట్టిలో వెళ్ళిపోయినియేమో అనుకున్నా. వెళ్ళలేదండి. ఇక్కడే ఉన్నాయి. అంటే నేను ఆ గడ్డ తవ్వేసుకుంటే మనకి కొంచెం అంతా బావుండేది. తవ్వకపోయేసరికి ఇలా కంద, చామదుంప గూడా మళ్ళీ అయితే దుంప ఉండి వచ్చేసినియి. అసలంటూ భూమిలో ఏదో ఒక సీడ్ అనేది వేసుకుంటే అది ఎప్పటికో అప్పటికి కాస్తదండి. సాధ్యమైనంత వరకు గార్డెన్ ఉన్నవాళ్ళు పెంచుకోండి. మన ఇంటి ఆహారం మనమే తిందాము. ఎటువంటి కెమికల్స్ లేకుండా. ఇదేనండి ఇవాల్టి వీడియో అయితే. మళ్ళీ ఇంకో వీడియోలో మంచి మంచి కంటెంట్స్‌తో అయితే మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. బాయ్ బాయ్.